టైము 11 అవుతా ఉంది. కింద కూర్చుంటావా? పని చేసుకుంటాను నాన్న, నేను పని చేసుకున్నా. కూర్చో కూర్చో కూర్చోనా, ఆడుకోనా అమ్మా. నేను వీడియోస్ పెట్టి ఇప్పటికే 5 days అవుతా ఉంది. ఇక్కడ చూసారు కదా నా పరిస్థితి. మోక్షకి హెల్త్ అస్సలు బాగాలేదు. నన్నైతే క్షణం కూడా వదిలిపెట్టట్లేదు. నైట్ లో సడన్ గా ఏడుస్తూ ఉంటది. దాన్ని చూసుకుంటూ మాకు నిద్ర పట్టేది కాదు. మా ఆయన ఆఫీస్ కి వెళ్ళాక ఇంటి పని వెంట పని చేసుకోవడానికి కూడా తీరుకుండదు నాకు. ఇవేమీ తెలుసుకోకుండా ఇల్లు చెత్త చెత్తగా ఉంది, ఇలాగైనా పెట్టుకునేది. మేము కూడా పిల్లల్ని కన్నాం కదా, ఎప్పుడు ఇలా లేదు. ఇంకా స్నానమే చేయలేదా, అదేంటి వంట పని ఇంకా అవ్వలేదా అనేటప్పుడు వాళ్ళకేం అనిపించకపోయినా వినేదానికి మాకెంత బాధ అనిపిస్తుందంటే చూసేదేం ఉండదు. కానీ ఇలాంటి పుల్ల విరుపు మాటలు మాట్లాడుతూ ఉంటే మనసుకి చాలా బాధ అనిపిస్తుంది.